నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి గెలుపు కాంక్షిస్తూ జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీట్ బజార్ 39వ వార్డులో ఇంటింటి ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన 6 గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరిస్తూ హస్తం గుర్తుకే మన ఓటు వేసి ఎంపీగా జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించడం జరిగింది. మొన్నటి డిలేట్ నమస్తే. ప్రభుత్వం ఎందుకంటే మరి ఎన్నో ఎలక్షన్లలో మంచి అన్ని పనులు జరుగుతాయి. అయినా వాళ్ళకి మాలక్ష్మి పథకం 2000 బట్ ఎందుకు వస్తలేదని అందరూ 4000 పెన్షన్ వస్తున్నారు 2000 వాళ్ళు రెచ్చగొట్టడం 3 నెలలు అయింది కదా వచ్చి 3 నెలలు కాగానే ఎలక్షన్ కోడ్ వచ్చింది. నెల 20 రోజులు అయిపోయింది. సో ఎలక్షన్ కోడ్ అయిపోయాక 7వ నెల నుంచి ప్రతి ఒక్కటి మనకి ఏమైనా 6 గ్యారెంటీ పెట్టి అవన్నీ అమలు ఎక్కడ చూసినా కాంగ్రెస్ చేతితో జీవనన్న చేసిన ఆయన మంచి వ్యక్తిత్వాన్ని బట్టి అందరూ ఆయన ముందుకు తీసుకొస్తున్నారు. మీరు కూడా ఇక్కడ ఆలోచించారు. ఎవరున్నా చెప్పండి నిజామాబాద్ ఎక్కడానికి ఎవరున్నా ఫ్రెండ్స్ ఉన్న ఫ్యామిలీస్ ఉన్న అందరికీ చెప్పండి జీవనన్న మన లోకల్ వ్యక్తి ఇక్కడ ఉంటే మనం ఏ పనులైనా చేయించుకోవచ్చు అని మా ఉద్దేశం. బాబు మరి ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి. మొన్న మనకి ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది ఎమ్మెల్యేగానే మనం ఓడగొట్టుకున్నాం. ఇక ఏదో కాంగ్రెస్ అదేంటి మన ప్రభుత్వం వస్తానుకొని అందరూ మనకేమన్నా ఓటేయాలి. టౌన్లో ఊళ్ళో అందరూ వేసేది టౌన్లోనే వేయాలి. ఈసారి మరి మళ్ళీ ప్రభుత్వం వచ్చింది అందరికీ మరి ఎమ్మెల్యే అయితే ఆయనకి ఏం పనులు చేయడానికి ఉంటుందా? నువ్వు చెప్పు మరి ఎవరు పనులు చేయాలి? జీవనన్న పనులు చేయాలి. మరి జీవనన్న పనులు చేయాలంటే ఆయన గెలిపిస్తే పనులు చేయాలి. తప్పకుండా బాబు అందరూ కొద్దిగా మీ చుట్టాలకు మీ ఫ్రెండ్స్కి అందరికీ నిజామాబాద్ నుండి ఇక్కడ వరకు ఎవరున్నా వాళ్ళందరికీ ఒక్కసారి అవకాశం పనులు చేసుకోవాలి. మీకు ఏమేమి పథకాలు వస్తున్నాయో నేను చెప్పాల్సిన పని మీకు అన్నీ తెలుసు. ఒకవేళ రాకపోయినా కూడా మీకు అది అమలు కాకపోయినా కూడా ఈ జూలై 7వ నెల నుంచి అవన్నీ ఇక్కడ ఎలక్షన్ కోడ్ వచ్చింది. ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల తర్వాతనే ఇప్పుడు మనకి ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ వల్ల అవన్నీ ఆగిపోయింది. కాబట్టి మీకు 7వ నెల నుంచి ఇవన్నీ మళ్ళీ ఓడడానికి కొద్దిగా ఒక్కసారి మళ్ళీ నాకు అవకాశం ఇస్తాను. నేను 35 ఏళ్ళకి సార్ మనిషి మీరు సార్ మనిషి అయినా కానీ మీరు ఒక 50 మందికి 100 మందికి చెప్తారని పట్టుకోండి. జీవన్ రెడ్డి గెలిపించాలి. మీరు ఈసారి ఓటు వేయాలి తప్పకుండా. ప్రభుత్వం పెన్షన్ వస్తుందా? మరి పెన్షన్ వస్తుందా? వస్తుంది కదా. ఇంకా డబ్బులు అవుతుందమ్మా ఈ ఎలక్షన్ల తర్వాత.
నేనే గుర్తుపడుతున్నాను లేదా ఏం కాదు వీడియో ఎందుకంటే